వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సమావేశంలో టీడీపీ ఇన్ఛార్జ్ మంచూరి సూర్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశానికి మండల పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జీలు, ముఖ్య నాయకులు హాజరయ్యారు. ఈ నెల 27వ తేదీ నుంచి ప్రారంభం కానున్న డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమంపై నాయకులు, కార్యకర్తలకు అవగాహన కల్పించిన ఆయన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని సూచించారు. ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమై వారి సమస్యలు, అభిప్రాయాలను తెలుసుకోవాలని అన్నారు. డోర్ టు డోర్ ప్రచారాన్ని సమన్వయంతో, క్రమశిక్షణతో నిర్వహించి విజయవంతం చేయాలని, రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. గ్రామ స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేసి బద్వేల్ నియోజకవర్గంలో టీడీపీకి పూర్వ వైభవం తీసుకురావాలని మంచూరి సూర్యనారాయణ రెడ్డి పేర్కొన్నారు. అందరూ ఇక్కడ ఒక బెల్ట్ అంటే, ఎందుకంటే బద్వేల్ బెల్ట్ అంటే అంత గట్టిగా ఉన్నింది. ఎప్పుడు చూసినా విజయాలు సాధిస్తున్నాం. మనం 25 ఏళ్ల నుంచి దాదాపు అంటే 2004 నుంచి 2000 దాదాపు 5 సార్లు జనరల్ ఎలక్షన్, ఒక బై ఎలక్షన్లో మనం ఓడిపోవడం జరిగింది. ఇది ఓడిపోవడం జరుగుతూ ఉంటే ఎందుకు ఇంత కార్యకర్తల్లో ఇలా ఉంది అంటే ప్రతి ఒక్కరూ పోరాడుతున్నాం, ఎందుకు ఓడిపోతున్నాము అనేది ఒక ప్రశ్నగా తయారవుతా ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ప్రతి ఒక్కరు ఎక్కడ చూసినా నేను ఈ మధ్య వెళ్తున్నాను, పులివెందులు వెళ్తాను, లేకపోతే కమలాపురము, నెక్స్ట్ లేకపోతే మన బొద్దుటూరు, మన జమ్మలమూడ, ఎక్కడికి వెళ్ళినా తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటి అంటే ప్రతి నాయకులు కానీ కుటుంబ సభ్యులు అంతా ఉన్నారు. ఎందుకు ఓడిపోతా ఉంది అనేది ప్రశ్న. ఎవరికి అర్థం కాదు. మనకు కూడా దగ్గరుండి చూస్తున్నాము, మనందరం అక్కడ చేసిచ్చిన వాళ్ళమే. తప్పకుండా గెలవాలి అంటే మీరందరూ తప్పకుండా సపోర్ట్ చేయాలని ఎందుకు చంద్రబాబు సార్ కానీ లోకేష్ గారు కానీ ఈ మార్పు చేయడం జరిగింది. అంటే తెలుగుదేశం పార్టీ అధిష్టాన నిర్ణయం ఏమి చెప్పితే అది చేసేదానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు పార్టీలు ముఖ్యం కానీ వ్యక్తులు ముఖ్యం కాదు. పార్టీలు సూర్యనారాయణ రెడ్డి ఉండొచ్చు, రామచంద్రారెడ్డి రెడ్డి ఉండొచ్చు, వీళ్ళు ఎవరైనా ఉండొచ్చు. అంటే పార్టీకి అల్టిమేట్ పార్టీ ఇంకా మిగతా 2 పథకాలు ఉన్నాయి. అవి కూడా ఖచ్చితంగా తొందరలోనే చేయడం జరుగుతుందని అందరికీ తెలియజేస్తున్నారు. అలాగే నాకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి వర్యులు, అలాగే మన లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రి వర్యులు, నాకు ఈ బద్వేల్ నియోజకవర్గంలో నేను ఒక చిన్న కార్యకర్తను. మీ అందరికీ తెలుసు, మీ అందరి తోటితే మీ అందరికీ కూడా మీరందరూ సీనియర్ నాయకులు, మీరందరూ పనిచేస్తున్నారు. రాజకీయంలో ఎంతో అనుభవం ఉంది. నాకు ఎలాంటి అనుభవం చాలా తక్కువ ఉంది. మీ అందరూ కూడా నాకు ముందుండి మీరందరూ తప్పకుండా మీరు రాజకీయ ఓనమాలు ఈరోజే దిద్దుకొని మీ అందరి ఆశీర్వచనాలతో నేను ముందుకు సాగుతాను. మీ అందరి ఆశీర్వచనాలు ఉంటే. ఎందుకంటే ఈరోజు మన బద్వేల్ నియోజకవర్గం దాదాపు 2004 నుంచి గెలిచింది లేదు. ఎందుకు గెలవలేదు? తెలుగుదేశం పార్టీ ఒకప్పుడు బ్రహ్మాండంగా ఉండిందనేది మన పార్టీకి తెలుసు. వీరారెడ్డి గారి హయాంలో తెలుగుదేశం పార్టీని మన ముఖ్యమంత్రికి ఇంతకు ముందున్న రాజశేఖర్ రెడ్డి గారిని ఎదుర్కొని నిలబడిన వ్యక్తి వీరారెడ్డి గారు. అలాంటి వ్యక్తి ఉన్నప్పుడు మనం తెలుగుదేశం పార్టీ ఎంత గట్టిగా ఉన్నిందో అందరికీ తెలుసు.